ముందుగా ప్రియమైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు కె వెంకన్న జూనియర్ కాలేజ్ చైర్మన్. నేను ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అది ఏమిటనగా, మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులు పంపడం జరుగుతుంది. ఫలితంగా ఐఐటి జేఈఈ మరియు నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలను సాధించడం కష్టతరం అవుతుంది. దీనిని అధిగమించడానికి మరియు 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి నేను మీ ముందుకు కె వెంకన్న జూనియర్ కాలేజ్ ప్లాట్ఫామ్ ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచిత వీడియో క్లాసులు, హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు గత ప్రశ్నపత్రాల సమాధానాల విశ్లేషణ ఇవ్వబడును. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఉచిత వీడియో క్లాసులను మరియు హ్యాండ్ రిటన్ నోట్స్లను క్లాస్ రూమ్ లో కూర్చొని చదువుకున్నంత సీరియస్ చదువుకోవాలను. ఇంకొకటి ఏమిటనగా, ఈ యొక్క క్లాసులు విన్న వెంటనే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవలను. ప్రాక్టీస్ చేయడం అంటే కేవలం చదవడం కాదు, పేపర్ మీద రాయవలను. అలాగైతే గుర్తుండిపోతుంది. దీంతో పాటు మీ యొక్క నాలెడ్జ్ ని పరీక్షించుకున్న కొరకు త్వరలో ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించబడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 10th చదివే విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ వన్, balanced equation. Balanced equations means the equations in which number of atoms of reactants is equal to number of atoms of products. Those equations are known as balanced equations. Okay, మీకు ఎగ్జామ్లో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో 100కు 100% క్వశ్చన్ అనేది కంపల్సరీ కూడా బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ పైన ఉంటుంది. ఓకే, క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది క్వశ్చన్. ఓకే, వే ఆఫ్ ఆస్కింగ్ ది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ in a reaction or equation. And next one, identify which of the following equations are balanced or unbalanced reaction. Okay, so this type of questions are compulsory in your board exam. మీకు ఎగ్జామ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక ఆల్మోస్ట్ ఒక 6 ఎగ్జాంపుల్స్. ఆ 6 ఎగ్జాంపుల్ నేర్చుకున్నారనుకోండి, 100% మీరు క్వశ్చన్కు ఆన్సర్ చేస్తారు. చాలా చాలా ఈజీ. ఓకే, మీకు ఈ తర్వాత ఏమవుతుందంటే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చదివారనుకోండి, ఆల్మోస్ట్ దేర్ ఆర్ 10 క్వశ్చన్స్. 100కు 100% ఈ చాప్టర్లో అడిగేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ వన్, జాగ్రత్తగా వినండి. ఓకే సార్, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ మీన్స్ ఇన్ దీస్ ఈక్వేషన్స్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ రియాక్టెంట్స్ is equal to number of atoms of the product. For example, okay sir, in presence of sunlight, hydrogen combines with chlorine, converts into hydrogen chloride. 2 atoms of hydrogen and 2 atoms of chlorine participate in a reaction in presence of sunlight, converts into hydrochloric acid, that is hydrogen chloride. Okay, when we balance the equation, we can know about the number of atoms involved in a reaction and number of products produced in a reaction. Total number of hydrogens involved in a reaction is equal to 2, but in product side only 1 hydrogen is present. And number of atoms of chlorine involved in a reaction is 2, but in product side there is only 1 chlorine atom. So that is
The total number of atoms participate in a reaction is equal to 4. That is 2 hydrogens and 2 oxygens. But there is the 1 hydrogen and 1 chlorine, that is 2 atoms only. So that is number of atoms of reactant is not equal to number of atoms of a product. And this equation is known as unbalanced equation. But when we multiply the hydrogen chloride with 2, then number of atoms of reactants is equal to number of atoms of a product. This reaction or this equation is known as balanced equation, because number of atoms of reactants is equal to 4. Number of atoms of products is also equal to 2. So not 2 hydrogens and 2 chlorines. Okay, the equation is known as balanced equation. And second example, magnesium combines with oxygen, converts into magnesium oxide, and it is magnesium and oxygen are the reactants. Total number of reactant atoms is equal to 3, 1 magnesium and 2 oxygen, but there is a formation of only 2 atoms in a product, so that is why it is multiplied with, okay, sir, 2, okay, and next one 2 magnesium, 2 oxygen, then it is also known as balanced equation. Okay, and next important one, so that is photosynthesis. Photosynthesis, most important reaction. Okay, in photosynthesis, carbon dioxide combines with water in presence of sunlight, converts into glucose, that is carbohydrate. And next one, there is a formation of oxygen, 6 and 6. Okay, 6 carbon atoms. Okay, and next one, 18 oxygens, 12 hydrogen, that is number of atoms of reactant is equal to number of atoms of the product. So the equation is known as balanced equation. Okay, this is about balanced equation. Balanced equation means the equations in which number of atoms of reactants is equal to number of atoms of the product. Okay, so this is the balanced equations. Okay, we discuss about the important questions from this chapter, which are very important for board exam. ఇక నేను చెప్పేటువంటి ప్రతి క్వశ్చన్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఓకే ద ఇంపార్టెన్స్. అండ్ నెక్స్ట్ వన్, చాలామంది స్టూడెంట్స్ కూడా ఏం చేస్తారు, టైం లేదు, ఫాస్ట్ ట్రాక్. ఓకే, బట్ వీ వాంట్ 10/10 GPA. Based on this concept, I am discussing here the more important questions from this chapter. నేను చెప్పేటువంటి ప్రతి క్వశ్చన్ కూడాను వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్స్. when you read and practice these questions, okay, definitely you will got good marks in your exam. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ కూడా. If you have any doubt, I will provide my mobile number, then call and ask your doubt and clarify also. Okay, I will give the clarification, discussion if you want, okay, any about the questions of this chapter. Okay, always I am ready. We are here to serve you. Okay na, kabatti pratidi kudanu ఎగ్జామ్ కాన్సన్ట్రేషన్, ఎగ్జామ్ ఓరియంటెడ్లో మాత్రమే ప్రిపరేషన్ ఉండాలి. ప్రతి క్వశ్చన్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఈ క్వశ్చన్స్ మీరు చదివారనుకోండి, అవే క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో ఉంటాయి. కాబట్టి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకు ఎగ్జామ్ రాయడం అనేది చాలా ఈజీ. దెన్ యూ కెన్ క్రాక్ యువర్ 10/10 GPA very easily by doing okay small work.
Okay, no problem. So now the important questions from this chapter. Okay, first question, important questions. Important questions. Important questions from this chapter. First question, most important question. Balance the following equation. Balance the following. Balance the following equations. Most important question. ప్రతి సంవత్సరం కూడా మీకు ఎగ్జామ్లో కంపల్సరీ ఈ టాపిక్ పైన క్వశ్చన్ ఉంటుంది. బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఓకే, ఐఎమ్ గివింగ్ ద ఎగ్జాంపుల్ విచ్ ఆర్ ఇన్ యువర్ బుక్. ఓకే, ఫస్ట్ వన్, ఫస్ట్ ఈక్వేషన్, దట్ ఈస్ sodium combines with water H2O gives rise to NaOH, okay, and hydrogen H2. That is the first question. Always, so they will ask this question, balance the equation. So that is sodium metal is reacting with water. When sodium metal is reacting with water, there is a formation of sodium hydroxide and hydrogen, and it is known as unbalanced equation. That is, number of atoms of reactants is not equal to number of atoms of the product. Okay, and next example, that is aluminium Al plus iron oxide Fe2O3 gives rise to alumina, that is Al2O3, and next one Fe. And next example, potassium carbonate plus HCl KCl plus H2O plus carbon dioxide. Okay, and next one, propane C3H8 plus oxygen subjected to combustion converts into carbon dioxide, and next one H2O. Hello friends, myself Sunil Kumar Badal. I have done my BTech from IIT Kanpur. Here at KVC I am chemistry faculty. So first of all, let me wish you all the best for your upcoming board examination. Here at KVC we are the team of IITians and ITians and doctor to help you achieve your dream. So what are you waiting for? Come and join us and fulfill your dream. Students, these are very very important questions. మీరు ఈ క్వశ్చన్సే చదవండి. ఓకే, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కూడాను మీకు ఈ క్వశ్చన్సే ఎగ్జామ్లో అడుగుతున్నారు. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఈజీ ఆల్సో. సో నౌ the first important question, that is balance the following equation. Same question is okay in March 2016 Telangana. Not only March 2016, 2017 also same type question is repeated, but not same example, different example, but question is the same, examples are different, but very easy, and it is important for 2 marks question, or it is a 2 marks question. Okay,
So first example, sodium combines with water. There is a formation of sodium hydroxide and hydrogen. Okay, in this equation, number of atoms of reactants is not equal to number of atoms of the product. So the equation is known as unbalanced equation. Now we want to balance the equation. Okay, and next one, aluminium combines with iron oxide to form alumina and iron. In this equation also, number of reactant atoms is not equal to number of the atoms in product, so it is also known as unbalanced equation. And potassium carbonate reacting with HCl converts into potassium chloride, water and carbon dioxide. Okay, these all three reactions are unbalanced reaction. Now we balance the reaction. Okay, so first reaction, okay, that is sodium combines with water, converts into sodium hydroxide and hydrogen. Okay, sir, number of hydrogen atoms in a reactant side is equal to 2, but in product side that is equal to 3. Number of sodiums in reactant side is equal to 1, product side is also equal to 1. Number of oxygens in reactant side is equal to 1, product side is also equal to 1, but number of hydrogen atoms are not balanced. So that is why we balance the equation. Okay, sir, when we keep the two sodium atoms and it is also 2 sodium atoms. Okay, I am writing in next. See here. Answer. Okay, this is answer. 2 moles of sodium combines with 2 moles of water gives rise to 2 moles of sodium hydroxide and 1 mole of hydrogen. This is known as balanced equation. In balanced equation, number of sodium atoms is equal to 2 in a reactant side. Number of sodium atoms also equal to 2 in product side. Okay, that is sodium atoms are balanced. Okay, and next one, oxygen atoms. In this equation, number of oxygen atoms is equal to 2 in reactant side, product side also equal to 2. Oxygen atoms are balanced. And next one, hydrogen, 4 hydrogens, 2 hydrogens and 2 hydrogen. Hydrogens are balanced. So this is known as unbalanced equation and it is known as balanced equation. Okay, by balancing the equation we can get the 2 marks compulsory, very easy. Okay, and next one, in second equation, aluminum combines with hematite, that is iron oxide or ferric oxide, converts into alumina and iron metal. Okay, it is also unbalanced equation, but here aluminum combines with iron oxide. Okay, that is Al plus, and next one, Fe2O3 gives rise to Al2O3 plus Fe. Okay, number of iron atoms is equal to 2 in reactant side, and when we keep the 2 at iron, that is number of iron atoms is equal to 2 iron atoms, and here also 2 iron atom, and when we keep the 2 beside the aluminum, 2 aluminum atoms, here are 2 aluminum atom. Okay, that is the equation is balanced. So is in reactant side 2 aluminum atoms are present, product side 2 aluminum atoms are present, number of aluminum atoms are balanced, same. Okay, iron 2 iron atoms, 2 iron atoms are balanced. Okay, oxygens, 3 oxygens, so that is oxygens are also balanced, then the equation is known as balanced equation. Okay, so this is answer for B equation. Okay, so unbalanced equation, balanced equation, unbalanced equation,
and a balanced equation. Now, potassium carbonate. When potassium carbonate is reacting with HCl, there is a formation of potassium chloride, water and carbon dioxide. Okay, now the potassium chloride plus HCl gives rise to KCl plus H2O and CO2. In reactant side, 2 potassium atoms are present. That is why we put the 2 beside the potassium. 2 potassium, 2 potassium. And here 2 chlorines are present. Okay, here 2 chlorines are present. Okay, 2, 2. And here oxygen atom, 3 oxygens, 1 carbon, 2 hydrogens and 2 hydrogens. That is, the equation is balanced. Okay, this is known as unbalanced equation and it is known as balanced equation. Okay, so this is very, very important question. Okay, ప్రతి ఎగ్జామ్లో కూడాను సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బట్ ఎగ్జాంపుల్స్ ఆర్ డిఫరెంట్. ప్రతి సంవత్సరంలో ఈ ఎగ్జామ్స్ అడుగుతారు. ఎందుకంటే చూడండి, లాస్ట్ ఇయర్ 2020 there is no exam for 10th class students. Okay, 2020, 21, 20లో కూడా ఎగ్జామ్స్ అనేవి లేవు. ఓకే, సో కాబట్టి ఈసారి ఎగ్జామ్లలో క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఈజీగా వస్తాయి. కంపల్సరీ ఇటువంటి మోడల్ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే, దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ ఆర్ రియాక్షన్. ఓకే, ఆల్రెడీ ఇది మనకు మార్చ్ 2016లో అడిగారు. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆల్సో. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్.